నమస్కారం. హలంపట్టి పొలం దున్నే రైతన్నకు నిత్యం అండదండగా ఉంటూ వారి అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో క్యాప్సికం, జడ్బేరా పూల సాగులో సత్ఫలితాలు సాధిస్తున్న రంగారెడ్డి జిల్లా రైతుపై ప్రత్యేక కథనం. వ్యవసాయంలో సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పి కొత్తగా ఆలోచించే వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికీ బాసటగా నిలుస్తోంది. రైతు అధిక దిగుబడులు సాధించేందుకు మార్గం సుగమం చేస్తోంది. అంటే 10 క్వింటాళ్లు దిగుబడి సాధించే పంటలో 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి తీసే విధంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ది చెందింది. మరి ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పాలీహౌస్ లో క్యాప్సికం, జడ్బేరా పూల సాగు చేస్తూ అధిక ఫలితాలు సాధిస్తున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు వివరాలు ఇప్పుడు చూద్దాం. వరుస పాలీహౌస్లతో నిండు పచ్చదనంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ క్షేత్రాన్ని చూశారా? ఎంత ఆశాజనకంగా ఉందో. నాగిశెట్టిపల్లి గ్రామం, షామీర్పేట మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నరసింహారెడ్డి ఈ పాలీహౌస్లను క్రమపద్ధతిలో తీర్చిదిద్దారు. వృత్తిరీత్యా హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేసిన ఈయన గత 9 సంవత్సరాలుగా ఈ పాలీహౌస్ లో వివిధ రకాల జర్బెరా, కార్నేషన్ పూల సాగు చేస్తూ పంట మార్పిడి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పాలీహౌస్లలో క్యాప్సికం సాగు చేపట్టారు. మా ఫాదర్, మా మదర్ కూడా వ్యవసాయం చేస్తుండ్రి ఫస్ట్ నుంచి. నేను కూడా చదువుకునేటప్పుడు కూడా నేను వ్యవసాయం చేసుకుని స్కూల్ కు వెళ్తుంటే, మళ్ళీ ఇప్పుడు నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్. మరి నేను మళ్ళీ స్కూల్ చదువుకునేటప్పుడు వ్యవసాయం చేస్తుంటే, మళ్ళీ నేను టీచర్ చేసేటప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటుంటే నాకు మొత్తము నేను అన్ని రకరకాల పంటలు పండించిన, గ్రేప్ కూడా పండించినాము. ఇప్పుడు లాస్ట్ కు ఈ యొక్క పాలీ హౌస్ లో ఫ్లవర్స్ పండిద్దామనే ఉద్దేశంతో మరి ఈ ఫ్లవర్స్ మ్యారేజ్ లలో చూడడం జరిగింది. ఇవి ఎక్కడ పండుతాయి అని మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు బెంగళూరు, పూనా కొన్ని అడ్రస్లు ఇస్తే అక్కడ పోయి అదంతా తిరిగి ఇక్కడ మేము ఈ పాలీ హౌజ్లు ఫస్ట్ 2004 లో మేము వేయడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మేమే పాలీ హౌస్ వేసి ఇప్పుడు ఫస్ట్ జర్బరా, కార్నేషన్ సాగు చేయడం జరిగింది. మరి నాకు అప్పుడు 25% సబ్సిడీ ఉండే. ఒక ఫ్యామిలీకి 560 స్క్వేర్ మీటర్స్ ఉండే. నేను ఈ 560 స్క్వేర్ మీటర్స్ కు ఒక 5 పాలీ హౌస్ వేయడం జరిగింది. అప్పుడు కార్నేషన్, జర్బరా వేసినాము. ఈ యొక్క క్యాప్సికం వేయడం జరిగింది. అతి తక్కువ విస్తీర్ణంలో లక్షలు ఎలా సంపాదించాలో క్యాప్సికం సాగుతో నిరూపించిన ఈయన గ్రామ రైతులకు మార్గదర్శి అయ్యారు. ఇప్పుడు చాలా మంది ఈ జర్బరా, కార్నేషన్ సాగు చేస్తున్నారు. మరి ఇవి ఎందుకంటే మరి పెళ్లిళ్ళప్పుడే అవి అమ్ముడు పోతే లేనప్పుడు పోవు అనే ఉద్దేశంతో ఈ పాలీ హౌజుల కూరగాయల సాగు అనేది ఒక మా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఇప్పుడు అన్ని కూడా కూరగాయలకే దీన్ని సాగు చేయడం జరిగింది. అప్పుడు ఒక ఫ్యామిలీకి 1 ఎకరా 50% సబ్సిడీ ఉండే. ఇప్పుడు ఒక ఫ్యామిలీకి 3 acres ఒక 75 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరు కూడా రైతులు చాలా మంది రైతులు ముందుకొచ్చి పాలీ హౌజులు వేస్తున్నారు. ఈ పాలీ హౌజ్ యొక్క కాన్సెప్ట్ ఏంది అంటే అగ్రికల్చర్ లో హైటెక్ అగ్రికల్చర్, లోయెస్ట్ వాటర్, హైయెస్ట్ ఇన్కమ్. ఈ పాలీ హౌస్ అంటే ఏంది? ప్లాస్టిక్ ఇల్లు. మనకు ఇల్లు ఎట్లనో ఈ మొక్కలకు అట్లా నువ్వు ఏ మొక్కలన్నీ వేసుకోవాలా.
నువ్వు ఏ మొక్కలన్నీ వేసుకో, నువ్వు మార్కెటింగ్ ఏది చేసుకుంటే అది వేసుకొని మనం మార్కెటింగ్ చేసుకుంటే చాలా లాభసాటి అయిన వ్యవసాయము. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల రంగుల్లో క్యాప్సికం అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రైతు గ్రీన్ క్యాప్సికం ఎంచుకుని సాగు చేస్తున్నారు. ఈ క్యాప్సికం సాగుకు షెడ్ నిర్మాణంలో భాగంగా మట్టి ఎంపిక, నీటి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలంటారు ఈ రైతు. మరి షెడ్ నిర్మాణంలో ప్రధాన అంశాలు, మొక్కల ఎంపిక, నాటే విధానం వంటి వివరాలు రైతు నరసింహారెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పాలీ హౌజ్ లో మనము పంటలు పండియాలంటే మనకు ఎర్రమట్టి చాలా అవసరము. మట్టి మరియు నీటిని కూడా మనము పరీక్ష చేయించి మరి అవి మంచిగా ఉందంటేనే మనం వేసుకోవాలి. లేకుంటే ఒకవేళ మంచిగా ఈ సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ సరిగా రాకుంటే, లేకుంటే మళ్ళా వేరే మట్టి వేరే నీరు ఉపయోగించి మనం ఇది చేసుకోవాలి. మళ్ళా దీనిలో ఎర్రమట్టి, పెండ, పొట్టు వేసి బాగా మిక్స్ చేసి బాగా దాన్ని కళ్ళెబెట్టిన తర్వాత మళ్ళా బెడ్స్ ఒక 60 సెంటీమీటర్స్ బెడ్ వేసుకొని పాత అంటే నడుస్తానికి మనకు స్ప్రేలు చేస్తుంది గాని లేకుంటే తెంపుతుంది గాని దాన్ని పాత అంటారు. అది ఒక 30 సెంటీమీటర్స్ అంటే 60 సెంటీమీటర్స్ వెడల్పు బెడ్, ఒక 30 సెంటీమీటర్స్ పాతు. హైట్ ఒక ఫీట్నర్ వేసుకోవాలి. అంటే హైట్ ఎంత వేసుకుంటే అంత మంచిగా, ఒక ఫీట్నర్ వేసుకుంటే బాగుంటది. ఇందులో అంటే క్యాప్సికమ్ ఇదివరకు ఒక 560 స్క్వేర్ మీటర్ల జర్బార్ అనేమో 3,500 మొక్కలు పడుతుండే. కార్నేషన్ ఏమో 10,000 దాకా పడుతుండే కార్నేషన్. కానీ ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఒక దాంట్లో 1,500 మొక్కలు పడుతున్నాయి. ఇది మరి చాలా తక్కువ. అప్పుడు జర్బార్ వచ్చి 35 రూపాయలు ఒక ప్లాంట్, ఇది ఒక 2 రూపీస్ ఒక ప్లాంట్. కాబట్టి ఇది సాగు కూడా చాలా చాలా తక్కువ. మరి అందులో మరి మనం ఈ 560 దాంట్లో ఒక 1,500 మొక్కలు పడతాయి. కాబట్టి ఆ మొక్కలను 16 సెంటీమీటర్లు ఉంటేట్టు మధ్యన ఒక్కొక్క మొక్కకు 16 సెంటీమీటర్లు ఉంటేట్టు మొక్కలు నాటుకొని ఉంటే ఇప్పుడు క్యాప్సికం బాగా వస్తుంది. పాలీహౌస్లలో వాతావరణం ప్రత్యేకంగా మనం కావలసిన విధంగా నియంత్రించుకునే అవకాశం ఉంది. అందువల్ల భిన్న వాతావరణ పరిస్థితులను బట్టి పాలీహౌస్లలో షేడ్ నెట్ ద్వారా వాతావరణాన్ని నియంత్రించవచ్చు. పాలీ హౌస్ లో మనము కొంత వాతావరణాన్ని కూడా మనం కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లాగంటే బాగా వర్షం ఉన్నప్పుడు నెట్లు వేసుకోవాలి, బాగా ఎండ ఉన్నప్పుడు నెట్లు వేసుకోవాలి. బాగా వర్షం ఉన్నప్పుడు అయితే అసలు ఒక సింకు కూడా వర్షం పడది. మరి అదే నెట్లు వేసుకొని బాగా మళ్ళీ ఎండ దక్కక నెట్లు తీసుకోవచ్చు. ఇంకా కూడా మరి ఇంకా ఎండ ఉంటే ఏం చేసుకోవాలంటే ఈ యొక్క లోపల ఫాగర్స్ ఉంటాయి, ఫాగర్స్ విడుచుకోవాలి. లేకుంటే వాటర్ స్ప్రేలు కూడా చేసుకోవచ్చు అన్నట్టు. మనం వాటర్ స్ప్రే చేసుకొని మనము ఈ వేడిని చాలా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. దాంతో మనకు ఈల్డ్ ఎక్కువ పెరుగుతుంది, కొన్ని రోగాలు కూడా తగ్గుతాయి అన్నట్టు. అందుకే వాటర్ స్ప్రే కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ ఎండలున్నప్పుడు. అది ఆ విధంగా మనము ఈ యొక్క పాలీ హౌస్ లో మనమే కంట్రోల్ చేసుకోవచ్చు వాతావరణాన్ని. మరి అవతల మనం ఏం కంట్రోల్ చేయలేము. కాబట్టి ఈ పాలీ హౌస్ లో మనం ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఆ విధంగా దీన్ని ఈ కంట్రోల్ చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది. కానీ అదే విధంగా వేరే అవతల ఈ పాలీ హౌస్ లేకుండా వేరే వేస్తే అక్కడ మనం ఏం చేయలేము. వర్షం వస్తే ఏం చేయలేము, ఎండ వస్తే ఏం చేయలేము, గాలి వచ్చినా గానీ మనం ఏం చేయలేము. ఇంట్లో మొత్తం అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం ఇంట్లో ఉండి మనం ఇప్పుడు దోమలు కుట్టకుండా మనం ఏం చేసుకుంటున్నాము, నెట్ వేసుకుంటున్నాము. మరి ఇందులో కూడా ఇంట్లో ఏం రాకుండా ఆ విధంగా వేసుకోవచ్చు. మరి చలి రాకుండా ఆ కిటికీలు పెట్టుకుంటున్నాం, ఇంట్లో కూడా దీన్ని మూసుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీనికి ఒక 15 మినిట్స్ వాటర్ అయితే సరిపోతే అంత డ్రిప్ ద్వారానే మేము ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది. దీన్ని మేము డ్రిప్ ద్వారానే దీన్ని చేస్తున్నాము. ఈ డ్రిప్ ద్వారానే ఫర్టిలైజర్ ఎక్కించుకోము. మరి అందులో కూడా అంటే ఒక డే బై డే ఫర్టిలైజర్ ఎక్కిస్తున్నాము. దీనిలో ఈ ఫర్టిలైజర్
1919 0050 1261 ఇట్లా ఈ విధంగా దాన్ని రోజుకోటి ఎక్కించుకొని ఈ యొక్క సాగు చేస్తే బాగుంటది. మరి అదే విధంగా దీనికి ఈ త్రిప్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటది. ఈ త్రిప్స్ బాగా వస్తూ ఉంటది కాబట్టి దీనికి కూడా మనము మరి స్ప్రేలు వాడితే అది కూడా బాగుంటది. దానికి మళ్ళీ ఇంకా గ్రోత్ గురించి కూడా పాంటాక్ అటువంటివి కూడా కొన్ని వాడొచ్చు. నైట్రోజన్ అటువంటివి కూడా దీనికి వాడితే అది గ్రోత్ కు వస్తుంది. అటువంటి గ్రోత్ ప్లస్ ఈ త్రిప్స్ కు మైట్స్ కు వాడి మరి కంట్రోల్ చేసుకుంటే మనకు దీనివల్ల చాలా లాభసాటిగా ఉంటది. వ్యవసాయంలో పంటలు పండించడం ఒకెత్తైతే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం ఇంకో ఎత్తు. రైతు నరసింహారెడ్డి క్యాప్సికంను రోజూ కోతలు జరుపుతారు. ఈ కోయగా వచ్చిన దిగుబడిని తానే సొంతంగా కూలీలతో మార్కెట్కి తరలించి నేరుగా వినియోగదారునికి అమ్మడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతున్నానంటారు ఈ రైతు. చెరుకు వేసుకుంటే మనకు సంవత్సరానికి ఒకసారే ఇన్కమ్ వస్తుంది. అది ఇప్పుడు అది వేసుకుంటే ఏంటంటే దానికి వాటర్ ఎక్కువ కావాలి. మరి అదే విధంగా వరేసుకుంటే 6 నెలలు, పత్తి వేసుకుంటే అది 6 నెలలు. మళ్ళీ ఇంకా అది కాకుండా మరి ఇంకా ఒకటి ఏముందంటే మామిడి వేసుకుంటారు. అది కూడా ఒక సంవత్సరము క్రాప్ వస్తుంది. అది ఆఖరుకు మరి పండదా కూడా తెలియదు. కానీ ఇందులో మాత్రం కూరగాయ వేసుకుంటే మన రోజు ఇన్కమ్ ఉంటది. మన ఆ ఇన్కమ్ తోటి మనతోటి కాక మన లేబరు బతురు, మళ్ళీ ఇప్పుడు మార్కెటింగ్ బతురు, ఎంతో మంది మనతోటి బతురు. కాబట్టి మనం ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటే బాగుంటది. అదే విధంగా పాత పద్ధతి పోకుండా వరి, చెరుకు, పత్తి అవన్నీ పోకుండా మన కొత్త పద్ధతిలో మన మార్కెటింగ్ అవసరం ఉంది. మనం నిజంగా చెప్పాలంటే కూరగాయలు చాలా లాభం ఉంటది. కాబట్టి కూరగాయలు వేసుకుంటే రోజు మనకు అవసరాలు తీరుతాయి. మనం ఇంకా సొంత మార్కెట్ చేసుకుంటే ఇంకా లాభం ఉంటుంది. రైతు నరసింహారెడ్డికి మొత్తం 6 పాలీహౌస్ల నుండి నెలకు 6 లక్షల ఆదాయం రాగా కూలీల ఖర్చు, ఎరువులు, మార్కెటింగ్ కి అవసరమైన ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పోను నెలకు 3 లక్షల వరకు నికర లాభం పొందగలుగుతున్నారు. క్యాప్సికమ్ మరి ఇప్పుడు జనవరి నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ క్యాప్సికమ్ రోజు మేము మార్కెట్ కు పంపిస్తున్నాము. రోజు క్వింటల్నర క్యాప్సికమ్ పండిస్తున్నాము. 560 స్క్వేర్ మీటర్స్ 5 పాలి హౌజులు ఉన్నాయి. నేను అన్నిట్లో 5 పాలి హౌజుల్లో కూడా ఈ క్యాప్సికమ్ వేయడమే జరిగింది. నాకు రోజు ఒక క్వింటల్నర వెళ్తుంది. ప్రతిరోజు 1 క్వింటల్నర క్యాప్సికమ్ వెళ్తుంది. అది ఒక్కొక్క 20 నుంచి 25 వరకు మేము అమ్ముతున్నాము. మొత్తం నెలకు కలిసి 1 లక్ష రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది. మొత్తం టోటల్ 1 లక్ష రూపాయల వరకు ఇన్కమ్ ఎంత? 3,000 స్క్వేర్ మీటర్లు. అందులో 50,000 ఖర్చులు మొత్తం జీతాలు గాని ఫర్టిలైజర్ గాని అన్ని 50,000 పోయినా గానీ నాకు 50,000 మంత్లీ మిగులుతుంది. ఇది మినిమం చెప్తున్నాను నేను. ఇంకా మాక్సిమం ఇంకా కొన్ని రోజులు అయితే తెస్తే మేము పెట్టి ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, ఎందుకంటే రేట్స్ కూడా ఇంకా ఎక్కువ కావచ్చు అనమాట. ఈ క్యాప్సికమ్ మేము పెట్టిందంతా గ్రీన్ క్యాప్సికమ్. ఇదంతా అమ్ముతుందంటే 20 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు 1 కేజీ అమ్ముతుంది. ఇప్పుడు మాత్రం మేము 20-25 రూపీస్ అమ్ముతున్నాం. దాంతో 1 లక్ష వరకు మాకు మొత్తం ఇన్కమ్ వస్తే అలా సగం ఖర్చు అయినా మనకు నెలకు 50-60 వేలు మాకు దీనివల్ల మిగలడం జరుగుతుంది అన్నట్టు. అన్నిటికంటే కూడా ఇంకొకటి ఏంటంటే ఈ క్యాప్సికమ్ వల్ల ఏముంది, ఇది ఎప్పటికీ రేట్ ఉంటుంది. ఇప్పుడు టమాటా పెట్టుకుంటే ఒకసారి చాలా అగ్గు అవుతుంది, ఓసారి చాలా పిరం అవుతుంది. కానీ క్యాప్సికమ్ మాత్రం నిలకడగా ఉంటుంది రేటు. అందుకని మేము క్యాప్సికమ్ పెట్టడం జరిగింది. ఈ విధంగా కూడా ఎన్ని నెలలు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది ఇంకా మేము ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. మరి అది తర్వాత దీన్ని ఎంత 10 నెలల వరకు ఉంటుంది అంటారు. అంటే మొత్తం ఈ క్యాప్సికమ్ 1 ఇయర్ దాకా ఉంటుందని అంటారు. మరి అది అప్పటి వల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది, ఏది ఇస్తుంది అని కూడా మేము మళ్ళా తెలియడం జరుగుతుంది. అన్నిటికన్నా క్యాప్సికమ్ బెస్ట్ అని నా యొక్క అభిప్రాయం. మేము మాత్రం ఇక్కడ
మాకు చాలా రోడ్డు ఇక్కడ మాకు మా ఫామ్ హౌస్ కు దగ్గర ఉంది. ఇక్కడ అల్వాల్లా రైతు బజార్ అని ఉంది. అక్కడ ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ మేము రైతు బజార్ అల్వాల్ రైతు బజార్లో అమ్మడం జరుగుతుంది. మాకు చాలా ఇది అనుకూలంగా ఉందన్నమాట. ఇక్కడ రోడ్డు దగ్గర అక్కడ రోడ్డు దగ్గర ఉంది కాబట్టి మేము అక్కడ రోజు తీసుకుపోయి అక్కడనే మేము అమ్ముకొని మళ్ళీ తొందర ఒక గంట 2 గంటల్లో రావడము జరుగుతుంది అన్నమాట. ఎక్కువ మటుకు రైతు బజార్లకు మాత్రం మనకు ఎక్కువ గిట్టుబాటు ధర అవుతుంది. మళ్ళీ ఇంకా అది కాక వేరే తీసుకుంటారు కానీ వాళ్ళు అన్ని తీసుకోవడం తీసుకునే ఉద్దేశంతో మేము మాత్రం సొంతగా మార్కెట్ చేసుకోగలుగుతున్నాం అన్నట్టు. అది అసలు రైతు నరసింహారెడ్డి పాలీహౌస్ లో వ్యవసాయ ప్రస్థానం జర్బేరా, కార్నేషన్ పూలతోనే ప్రారంభమైంది. ఈ పూల సాగులో ఎంతో అనుభవాన్ని గడించారు ఈ రైతు. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పూలలో అనేక రకాలు ఉన్నప్పటికీ జర్బెరా పూలు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటి నిల్వ గుణం చూడగానే రాజసం ఉట్టిపడే ఈ పూలు వివాహాది శుభకార్యాల్లో అలంకరణకు ఉపయోగిస్తున్నారు. వీటి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని రైతులు వీటిని పాలీహౌస్లలో విరివిగా సాగు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న పాలి హౌస్ జర్బరాది. ఇందులో ఇది 1 ఎకరా ఉంది. ఓపెన్ కల్టివేషన్ లో ఈ జర్బరా బాగా రాదు. అందుకనే పాలి హౌస్ లో దీన్ని వేసుకుని సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడనే కాక మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఈ జర్బరా అందరు కూడా పాలి హౌజులనే సాగు చేస్తున్నారు. పాలి హౌస్ లో ఇది క్వాలిటీ ఎక్కువ వస్తుంది, ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఈ పాలీహౌస్లలో సాగు అత్యంత లాభసాటిగా ఉందని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75% సబ్సిడీపై వీటిని ప్రోత్సహిస్తోంది. పాలీహౌస్ నిర్మాణానికి అల్ట్రావైలెట్ పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తారు. వీటి మన్నిక 5 సంవత్సరాల వరకు ఉంటుంది. వీటి నిర్మాణానికి అవసరమైన జీఏ పైప్లు ఉంటాయి. వీటి మన్నిక 15 నుంచి 20 సంవత్సరాలు. పాలీహౌస్ చుట్టూ 50% షేడ్ నెట్ ఏర్పాటు చేస్తారు. దీనిలో ఎర్రమట్టి కంపల్సరీ. ఎర్రమట్టి, పెండ, ఉరిపొట్టు వేసుకుని దాన్ని బాగా కళ్ళే దున్ని తర్వాత లెవెల్ చేసుకుని మరి దానిలో బెడ్స్ అంటే 60 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ పాతు 1 ఫీటుకు 1 జర్బరా వేసుకోవాలి. అందులో డ్రిప్ కంపల్సరీ డ్రిప్ వేసుకుని అందులో జర్బరా సాగు చేసుకోవచ్చు. అయితే మరి ఇందులో ఈ జర్బరా ఒక 1000 స్క్వేర్ మీటర్స్ కు 6500 ప్లాంట్స్ పడతాయి. ఈ పాలీహౌస్లలో పూల సాగులో నీరు, ఎరువులను రైతు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. దీనివల్ల ఎరువుల ఆదాతో పాటు మొక్కకు ఎంత మోతాదులో నీరు, ఎరువులు అవసరమవుతాయో అంతే అందిస్తున్నామంటున్నారు రైతు. ప్రతి ఒక్కరు డ్రిప్ పెట్టుకోవాలి. మనం ఈ ఫర్టిలైజర్ గానీ ఇదంతా గానీ మరి డ్రిప్ దారిని ఎక్కిస్తున్నాం. ఈ 1919 గానీ 0050 గానీ కాల్షియం నైట్రేట్ గానీ ఇవన్నీ కూడా డ్రిప్ తో ఎక్కించి మనము డే బై డే ఎక్కించుకుంటే జర కంపల్సరీ మంచిగా ఉంటుంది. ఈ జర్బెరా పూల సాగు మొత్తం పాలీహౌస్లలో రైతు కనుసన్నల్లో జరుగుతుంది కావున ఎప్పటికప్పుడు చీడపీడల నియంత్రణ చేసుకునే వీలుంది. ఈ పూల సాగులో రసం పీల్చు పురుగులు, నల్లి, బూడిద తెగులు, ఆకుమచ్చ తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశముంది. దీనిలో ఎక్కువ దీనికి ఏముంటదంటే త్రిప్స్, మైట్స్ ఉంటది, మరి ఆకు రోగం కూడా ఉంటది. దాన్ని బట్టి మనము దేనికి వచ్చిందో దాన్ని ఆ రోగం యొక్క దాన్ని గ్రహించుకొని దాన్ని మనం స్ప్రేలు చేస్తే మనకు చాలా హెల్తీగా ఉంటది. ఎక్కువ ఫ్లవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పూల సాగులో రసం పీల్చు పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే నల్లి నివారణకు డైకోఫాల్ 4 మిల్లీలీటర్లు లేదా
నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు నివారణకు డైనోకాప్ 1 మిల్లీలీటర్ లేదా కెరాథేన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి, అదేవిధంగా ఆకుమచ్చ తెగులు నివారణకు కాప్టాన్ లేదా థైరమ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ పురుగును నివారించవచ్చు. ఇంకొకటంటే ఇందులో మీరు ఈ కార్స్ చూస్తున్నారు, అవి ఏంటంటే ఈ త్రిప్స్ మైట్స్ దాన్ని ఆకర్షించి దానికి అంటకపోతాయి అన్నట్టు. అంటకపోయి దాన్ని చచ్చిపోయి అవి పిల్లలు పెట్టకుండా అవుతాయి. కాబట్టి మరి ఎల్లో కూడా మీకు బేజాలు దొరుకుతాయి. లేకుండా దొరకకుండా ఇంకా చీప్ కావాలంటే రేకు తీసుకొని దానికి పచ్చ కలర్ వేసి దాన్ని గ్రీస్ ఊసి కూడా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే త్రిప్స్ మైట్స్ మనకు కంట్రోల్ అవుతాయి. ఈ పూల సాగులో మార్కెటింగ్ అనేది ప్రధాన అంశం. ఈ జర్బెరా పూలను కోసేటప్పుడు కాడ పొడవు 40 నుంచి 60 సెంటీమీటర్లుండే విధంగా కోతలు కోయాల్సుంటుంది. జర్బెరా సంవత్సరం పొడవునా పూల దిగుబడినిస్తుంది. ఒక్కో మొక్క నుండి సంవత్సరానికి 40 నుంచి 50 పూల దిగుబడి వస్తుంది. అంటే ఒక్కో మొక్కకు నెలకు 3 నుంచి 4 పూలొస్తాయన్నమాట. ఇందులో 28,000 చెట్లు వస్తాయి. మరి దీనిలో ఫ్లవర్స్ రోజు ఎన్ని వస్తాయంటే 4,000 నుంచి 5,000 రోజు ఫ్లవర్స్ రావడం జరుగుతుంది. ఇక దాని రేటును బట్టి మనకు ఇన్కమ్ వస్తుంది. మరి ఇది బాగా అన్నిటికంటే ఈ జర్బెరా సాగే చాలా బాగుంది. ఇది ఈజీ, మళ్ళీ వేరే అంత రిస్క్ కూడా ఉండదు. వేరే పెట్టుకుంటే తొందర పోతాయి. ఇది 3-4 ఏళ్ళు మనము కంటిన్యూగా మనం దీన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. ఒక ఫ్లవర్ వచ్చి 20 రూపీస్ అమ్ముతుంది బాగా సీజన్ ఉన్నప్పుడు, పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు. లేకుంటే ₹1 అమ్ముతుంది. అంటే యావరేజ్ గా మనం 3 రూపీస్ వేసుకోవచ్చు అన్నమాట దీని రేటు. రోజు ఇన్కమ్ అంటే రోజు అంటే ఒకనాడు ఎక్కువ ఒకనాడు తక్కువ వచ్చినా గానీ రోజు ఇన్కమ్ వస్తుంది. రైతుయే గాక మరి వేరే కూలీలను మరి ట్రాన్స్పోర్ట్ మళ్ళా మార్కెట్లను కూడా మనము వాళ్లకు జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకెట్లా అంటే ఈ జర్బెరా సాగులో మరి ఒక కలర్ కు ఒక 10 పూలు సేమ్ కలర్ అదే కలర్ కట్టి 10 పూలు కట్టగట్టి ఒక్కొక్క బాక్స్ లో 35 నుంచి 45 ఒక్క బాక్స్ లో పెట్టి మనం మార్కెట్ కు చేరవేయడం జరుగుతుంది. అది దాన్ని రేటును బట్టి మనకు ఇన్కమ్ వస్తుంది. పెళ్లిళ్ళు చాలా ఉంటే ఎక్కువ రేట్ వస్తుంది, పెళ్లిళ్ళు లేనప్పుడు తక్కువ రేట్ వస్తుంది. మేము అందరం సామాన్యంగా ఎక్కడ పంపిస్తున్నామంటే హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో ఫ్లవర్స్ మార్కెట్ ఉంది, అక్కడనే మేము పంపించడం జరుగుతుంది. ఒక ఎకరా వేసుకుంటే రోజు 4,000 నుంచి 5,000 ఫ్లవర్స్ వస్తాయి అంటున్నాము. మరి దాని ప్రకారం యావరేజ్ గా మరి ఓసారి ఎక్కువ ఓసారి తక్కువ వస్తుంది రేటు. మరి దాని ప్రకారం మనకేందంటే అన్ని ఖర్చులు ఓంగా మొత్తం ఖర్చులు ఫర్టిలైజర్ అన్ని ఓంగా నెలకు 1 లాఖ్ వస్తుంది. దాన్ని తీస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో దాన్ని ఖుషి అవుతారు, సంతోషపడుతున్నారు అన్నట్టు రైతులు. అనంతమైన వ్యవసాయంలో అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానంపై రైతు ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి. లేకపోతే వెనుకబడిపోయినట్టే. నూతన విధానాలు, వినూత్న సాగు సాంకేతిక పద్ధతులు ఇవన్నీ రైతు అభివృద్ధికి నిర్దేశించినవే. మరి రైతు నరసింహారెడ్డికి ఈ సాగు సాంకేతిక పరిజ్ఞానమే అభివృద్ధి పథంలో పయనించేందుకు తోడ్పడ్డాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. చూశారు కదా, రైతు నరసింహారెడ్డి ఆచరిస్తున్న సాగు సాంకేతిక పరిజ్ఞానం. ఇలాంటి సాగు పద్దతులను ఆచరించి వ్యవసాయంలో మరిన్ని విజయాలు సాధిస్తారని, కర్షక సోదరులకు ఆదర్శంగా నిలుస్తారని ఆకాంక్షిద్దాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు
శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఎప్పటికప్పుడు రాష్ట రైతాంగానికి చేరవేస్తూ వారి అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వర్మీ కంపోస్టు తయారీ, సబ్సిడీ సరఫరాపై రైతులకు సూచనలు, చేవెళ్లలో నిర్వహించిన పశువైద్య శిబిరం విశేషాలు, మార్కెట్ సమీక్ష, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. ఏ పంటైనా బాగా పండాలంటే ముఖ్యంగా కావాల్సింది భూమి సారవంతంగా ఉండటం. అనేక సంవత్సరాలుగా రసాయన ఎరువులు వాడటం వల్ల పంట భూములు నిస్సారవంతమైపోవటమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరిగింది. అందువల్ల భూసారాన్ని పెంచేందుకు, కాలుష్య నివారణకు సేంద్రియ ఎరువుల అవసరం నేడు ఎంతైనా ఉంది. అటువంటి ఎరువుల్లో ఒకటైన వర్మీ కంపోస్ట్ వల్ల భూసారం పెరగటమే కాక పంటలు బాగా పండుతాయి. ఈ క్రమంలో వర్మీ కంపోస్టు తయారీ, సబ్సిడీ సరఫరాపై రైతులకు సూచనలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటాము. ఈ వర్మీ కంపోస్ట్ లో ఎన్నో సుగుణాలతో పాటు పోషక విలువలు ఎక్కువ. వర్మీ కంపోస్ట్ లో సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువుల కన్నా దాదాపు 50% అధికంగా ఉంటాయి. దీనితో పాటు వర్మీ కంపోస్ట్ పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ రసాయనాలు కలిగి ఉంటుంది. స్వచ్ఛ భారత్ కింద భువనగిరి పట్టణంలో ఉన్న తడి పొడి చెత్తను వేరు చేసి పట్టణం చివరన ఉన్న డంపింగ్ యార్డ్ లో వేసి వ్యర్థ పదార్థాల ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసి రైతులకు విక్రయించడం జరుగుతుంది. తద్వారా పట్టణ ప్రాంతం శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యర్థ పదార్థాలు వృధా కాకుండా వాటిని వర్మీ కంపోస్ట్ గా మార్చి సబ్సిడీపై రైతులందరికీ అందిస్తూ సంవత్సరానికి 2 నుంచి 3 లక్షల ఆదాయాన్ని పొందుతున్నట్లు భువనగిరి మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి తెలిపారు. రైతు బజార్లో గానీ, కూరగాయల మార్కెట్లో గానీ, ఇతర ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఇచ్చిన వెజిటేబుల్స్ గానీ, కోసిన కూరగాయలు గానీ, ఇతర మిగిలిన అన్న పదార్థాలు గానీ తడి చెత్త కింద తీసుకుని వీటిని మేము సీదా ప్రతిరోజు సెపరేట్ వెహికల్లో మన డంప్ యార్డ్ దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి పలునేదర్ చేసి క్లియర్ గా మా దగ్గర ఇవి మొత్తం బెడ్స్ ఉన్నాయి. బెడ్లలో ఎర్రల్ని వేసేసి మేము వర్మీ కంపోస్ట్ క్లియర్ గా తయారు చేస్తున్నాం. ఒక 2 years నుంచి వర్మీ కంపోస్ట్ రెడీ చేస్తున్నాం. దాని ద్వారా మాకు ఒక 45 days నుంచి 50 days వరకు లోపలనే మాకు ఎరువు తయారవుతుంది. వచ్చిన ఎరువుని ₹5, ₹4 కేజీ చొప్పున రైతులకు అవసరం ఉన్న వాళ్లకు క్లియర్ గా వాళ్ళు వచ్చి మా ఆఫీసులో దరఖాస్తు పెట్టుకుంటే దాని ప్రకారం ఎన్ని కేజీలు అవసరం అన్ని కేజీలు ఇవ్వడం జరుగుతుంది. అవరేజ్ గా మాకు వచ్చే టోటల్ టౌన్ లో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కలిపితే 20 నుంచి 22 మెట్రిక్ టన్నులు వస్తుంది ప్రతిరోజు. అందులో 2 to 3 tons వెట్ వేస్ట్ వస్తుంది. వెట్ వేస్ట్ లో మేము పలువేయంగా ప్రతిరోజు ఒక ఏరియాలో డంప్ చేసేసి దాన్ని ఎర్రలతో సహాయంగా చేసేస్తున్నాం. డ్రై వేస్ట్ విషయానికి వస్తే ప్లాస్టిక్ గానీ, బట్టలు గానీ, గోనె సంచులు గానీ, ఇతర ఇనుము ముక్కలు గానీ అటువంటి సెపరేట్ మా దగ్గర డ్రై వేస్ట్ షెడ్ కూడా ఉన్నది డంప్ యార్డ్ దగ్గర. ఆ షెడ్ లో సెపరేట్ వేసేసి అవిటిని కూడా ₹4, ₹5 కేజీ చొప్పున 1 month కు 2 months కు ఒకసారి యాక్షన్ చేయడం. దీని ద్వారా మాకు ప్రతి సంవత్సరం మినిమం 2 to 3 lakhs రూపీస్ మాకు ఆదాయం కూడా వస్తుంది మున్సిపాలిటీకి. అది కాకుండా మేము చేసే ప్రక్రియ ద్వారా పట్టణంలో అంటువ్యాధులు గానీ, విష జ్వరాలు గానీ, లేకుంటే శానిటేషన్ గురించి ఇబ్బందులు గానీ కాకుండా ప్రజలకు కూడా అనారోగ్యం కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. మళ్ళీ మా డంప్ యార్డ్ కూడా ఇటీవలే మా డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా రిసోర్స్ పార్క్ కూడా తయారు చేసినాం. దానిలో మొత్తం గార్డెనింగ్, మొత్తం పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు గానీ, పార్కులు గానీ, మొత్తం పూల తోటలు గానీ మొత్తం మెయింటైన్ చేయడం జరిగింది. అందులో చాలా వరకు మేము కూడా ఎన్నోసార్లు వనభోజనాలు కూడా చేసినాం. అక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈవెన్ ఒక పార్కు పోయినట్టే ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ రిసోర్స్ పార్క్ డంప్ యార్డ్ లో భువనగిరి పట్టణం ఇంకా సుందర నగరంగా తీర్చిదిద్దితే స్వచ్ఛ భారత్ కు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహానికి తోడుగా ఉండాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల హైదరాబాద్ వారు పశుసంవర్ధక శాఖ రంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా నిపుణులైన అధ్యాపక బృందం పశువైద్యులచే సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 1 వరకు చేవెళ్ల పరిసర ప్రాంతాల్లోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక పశువైద్య శిబిరాలను నిర్వహించడమైంది. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. జాతీయ సేవా పథకంలో భాగంగా నిపుణులైన శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అధ్యాపక బృందం, అలాగే పశుసంవర్ధక శాఖ రంగారెడ్డి జిల్లా పశు వైద్యులచే ఒక వారం పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 2 ఊర్ల చొప్పున వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పలు రకాల కార్యక్రమాలని నిర్వహించారు.
అదేవిధంగా పశు పోషణ, సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించడం, పశుగ్రాసాలపై సమాచారాన్ని ఇవ్వటం, వివిధ రకములైన శాస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. ఈ పశువైద్య శిబిరం గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు మీకోసం. సో ఈ క్యాంపులో ఏం చేస్తారంటే మెడిసిన్, గైనకాలజీ అండ్ సర్జరీ, అంటే ఏదైనా ఆపరేషన్ కేసెస్ ఉన్నా, లేదంటే గర్భకోశ వ్యాధులు ఏమైనా ఉన్నా, లేదంటే జనరల్ కేసెస్ ఏమన్నా కూడా వాటిని కవర్ చేస్తారు అన్నట్టు. వాటి టీమ్ స్పెషలిస్ట్ ఉంటారు, ప్రతి టీం ఫామ్ అవుతాయి. ఆ టీం యొక్క స్పెషలిస్ట్ కాలేజ్ నుంచి నిపుణులు వస్తారన్నట్టు. సో దీంట్లో ప్లస్ ఇప్పుడు ఎట్లాగ మనకు ఆన్ గోయింగ్ ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ ఉంది కనుక దాన్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటాం, దాంట్లో కూడా మనం వాడుకుంటా ఉన్నాం అన్నట్టు. గొర్రెలకు, మేకలకు, నట్టల మందరు ఎట్లాంటి మిస్ అయిపోయినాయి ఉంటే వాటిని కూడా కవర్ చేస్తారు. వ్యాక్సినేషన్ చేస్తూనే ఉన్నాం. శస్త్రచికిత్సలు ఏమైనా ఉంటే కూడా అప్పటిదప్పుడు అటెండ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా కాక గొర్రెల, మేకల లోపల మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు మనం డీవార్మింగ్ చేసేది. మనం రీసెంట్ గా ఏంటంటే 3వ సారి కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇంతకుముందు లోగడ 2 సార్లు చేసేది ఇప్పుడు మనము 3 సార్లు చేస్తా ఉన్నాం. సో దాంట్లో ఏంటంటే గొర్రెల, మేకలు అన్ని మొత్తం స్టేట్ లెవెల్ మొత్తం 10 జిల్లాల లోపల అన్ని గొర్రెల మేకలను 100% గా క్యాంపెయిన్ మోడ్ లోపల ఉన్న గొర్రెల మేకలు అన్నింటి కూడా నట్టల మంది వేస్తా ఉంటాం అన్నట్టు. ఇప్పుడు మార్కెట్ ధరలు చూద్దాం. వరి నల్గొండ MTU 10-10 రకం కనిష్ట ధర 1,400 రూపాయలు, గరిష్ట ధర 1,400 రూపాయలు. కరీంనగర్ IR 64 కనిష్ట ధర 1,230 రూపాయలు, గరిష్ట ధర 1,250 రూపాయలు. మొక్కజొన్న జగిత్యాల కనిష్ట ధర 1,450 రూపాయలు, గరిష్ట ధర 1,450 రూపాయలు. వేములవాడ కనిష్టం 1,100 రూపాయలు, గరిష్టం 1,100 రూపాయలు. వేరుశెనగ నాగర్ కర్నూల్ కనిష్ట ధర 5,423 రూపాయలు, గరిష్ట ధర 5,423 రూపాయలు. పత్తి ఆదిలాబాద్ కనిష్ట ధర 3,700 రూపాయలు, గరిష్ట ధర 3,800 రూపాయలు. కొత్తగూడెం కనిష్ట ధర 4,000 రూపాయలు, గరిష్ట ధర 4,050 రూపాయలు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. రైతులకు ముఖ్య గమనిక. శాస్త్రీయ పద్దతిలో యూరియా వాడకం లాభనష్టాలు. యూరియాను అధికంగా వాడటం వలన పర్యావరణ నష్టంతో పాటు పంట దిగుబడి తగ్గుతుందని, యూరియా వృధాను అరికట్టి వ్యవసాయాన్ని మేలు చేయాలని వ్యవసాయ శాఖ పేర్కొంది. మీకు తెలుసా, మనం వాడుకునే యూరియాలో దాదాపు 2/3 వంతు ఆవిరి రూపంలో వృధా అవుతుంది. యూరియా వృధాను తగ్గించడానికి యూరియాను సరైన సమయంలో, సరైన భాగంలో, గుళికల రూపంలో ఉంటే వేప సంబంధిత యూరియాను వాడుకోవాలి. యూరియాను వాడటం వలన నైట్రోజన్ మాత్రమే మొక్కకు అందుతుంది. అలాగే భాస్వరం, పొటాషియం ద్వితీయ శ్రేణి కాగా సూక్ష్మ పోషకాలు, కార్బన్ మొదలైనవి లభించవు. యూరియాను ఇతర పోషకాలతో కలిపి వాడుకున్నప్పుడు మంచి ఫలితాలొస్తాయి. యూరియాను ఎక్కువ మొత్తంలో వాడటం వలన అధికంగా శాఖీయ పెరుగుదల ఉండటం వలన పంటల దిగుబడి తగ్గుతుంది. అధికంగా యూరియాను వాడటం వలన వాతావరణ కాలుష్యంతో పాటు భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రధాన వ్యాపకాలుగా చేసుకుని పంట పొలంలో అహర్నిశలు శ్రమించే రైతన్నల శ్రేయసే ధ్యేయంగా సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో పాటు శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు రైతాంగానికి చేరవేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: క్యాబేజీ పంటల్లో సస్యరక్షణ, కఠిన శిలల్లో బోరుబావుల వెలికితీత పద్దతులు, రైతులకు సలహాలు, సూచనలు, వర్మీ కంపోస్ట్ లో లాభాలు మొదలగు అంశాలు ఉంటాయి.
మనం రోజువారీ తినే ఆహారంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇటువంటి కూరగాయల్లో ఒకటైన క్యాబేజీకి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉండటం వల్ల రైతులు వీటి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. క్యాబేజ్ పంటను ఆశిస్తున్న చీడపీడలు, వాటి లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాబేజ్ను సాగు చేయి రైతులు ఆశించిన అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక, విత్తన శుద్ది, నీటి, ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ వంటి మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్యాబేజ్ పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగించే చీడపీడల్లో క్యాబేజీ రెక్కల పురుగు, పేనుబంక, నారుకుళ్లు తెగులు, నల్లకుళ్లు తెగుళ్లు ముఖ్యమైనవి. క్యాబేజీ మనకు శీతాకాలంలో పండే పంటల్లో ఒక ముఖ్యమైన కూరగాయ పంట. అయితే క్యాబేజీలో మనకు వివిధ రకాల రసం పీల్చే పురుగులు మరియు లద్దె పురుగులు బాగా ఆశించి క్యాబేజీ పంటను బాగా నష్టం కలుగజేస్తాయి. అయితే మనం ముందుగా నారు పోసేటప్పుడే మనం క్యాబేజీలో ఆ పురుగులను నివారించడానికి ఒక ఎత్తైన నారుమడిని ఎంచుకోవాలి. తర్వాత రసం పీల్చే పురుగులు నార్మల్లో కంట్రోల్ చేసుకోవడానికి మనము రోగార్ మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు నారుమడిలోనే సగభాగం తగ్గిపోతాయి. అదేవిధంగా మనకు ఈ క్యాబేజీలో మనకి ఈ లద్దె పురుగులు, ఈ పచ్చ పురుగులు, డైమండ్ రెక్కల పురుగులు కూడా బాగా ఎక్కువగా ఆశిస్తాయి. అయితే దానికోసం మనము నార్మల్లో 1 గ్రాము బీటీ సంబంధిత పురుగు మందుని 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వీటిని కూడా మనం చాలా వరకు నివారించుకోవచ్చు. దాని తర్వాత ఈ క్యాబేజీ పంటను మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఒక 25 వరుసల క్యాబేజీకి ఒక 2 వరుసల ఈ ఆవ పంటను వేసుకున్నట్టయితే మనకు ఈ పురుగుల బెడద చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ 2 వరుసల ఆవ పంటను ఒక వరుస వేసిన 10 రోజుల తర్వాత 2వ వరుసను వేసుకోవాలి. ఇట్లా చేసుకున్నట్టయితే మనం చాలా వరకు ఈ డైమండ్ రెక్కల పురుగులు గాని, మిగతా పురుగులు గాని తక్కువ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాబేజీలో మనకు ఈ డైమండ్ రెక్కల పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. అయితే దాని ఉధృతి బాగా ఎక్కువ ఉన్నట్టయితే మనము రైమాన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కానీ, లేదా ఈ స్పైనోసైడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కానీ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ డైమండ్ రెక్కల పురుగుని మనము పూర్తిగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మార్కెట్లో మనకి ఈ డైమండ్ రెక్కల పురుగు నివారణకు మనకు లింగాకర్షణ బుట్టలు కూడా లభిస్తున్నాయి. వాటిని ఎకరానికి ఒక 4-5 చొప్పున మనం అమర్చుకున్నట్టయితే చాలా వరకు ఈ తల్లి పురుగులు వచ్చి ఆ ఎర్రలో పడి తర్వాత ఆశించకుండా ఉంటాయి. ఇకపోతే మనము ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు, ఆకు తినే పురుగులు ఈ క్యాబేజీ పంటను ఎక్కువగా ఆశిస్తాయి. అయితే వీటి కోసం మనము ఈ లార్విన్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే వీటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. క్యాబేజ్ నాటేటప్పుడు ప్రధాన పొలంలో క్యాబేజ్ మధ్యలో మనం క్యారెట్ పంటను గాని, లేదా టమాటా పంటను గాని వేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ పురుగుల బెడద తగ్గుతుంది. ఇవే కాకుండా మనకి ఈ లద్దె పురుగు కూడా క్యాబేజీ మొత్తం గడ్డ ఫామ్ అయిన తర్వాత లద్దె పురుగు కూడా ఎక్కువగా ఆశించి ఈ క్యాబేజీ ఈ పూలను ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ లద్దె పురుగు మనము నివారణకు అక్కడక్కడ మనము ఆముదం మొక్కలు వేసుకున్నట్టయితే ఈ లద్దె పురుగు ఎక్కువగా ఆముదాన్ని ఎక్కువగా ఆశించి క్యాబేజీలో తక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ క్యాబేజీలో అవి గుడ్లు పెట్టిన ఆకులను తీసి కాల్చివేయడం, తర్వాత అక్కడక్కడ ఈ పక్షి స్థావరాలను ఏర్పరచడం, అదేవిధంగా లింగాకర్షణ బుట్టలను ఒక 4 నుంచి 5 చొప్పున అమర్చినట్టయితే ఈ లద్దె పురుగుల తల్లి పురుగులు వచ్చి ఆ లింగాకర్షణ బుట్టలో పడిపోతాయి. అయితే దీని నివారణ కోసం మనము ఈ లద్దె పురుగు నివారణకు కూడా ఈ లార్విన్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే వీటిని పూర్తిగా నివారించుకోవచ్చు. ఈ విధంగా మనం మొట్టమొదటి నుంచే రసం పీల్చే పురుగులకు గాని, ఏ పురుగులకైనా ఈ గుడ్డు దశనే మనం అరకట్టుకున్నట్టయితే పూర్తిగా పురుగులు ఆశించడం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ గుడ్డు దశను మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఈ వేపగింజల కషాయం గాని, వేప నూనె గాని 5 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనం గుడ్డు దశను చాలా వరకు తొలగించుకోవచ్చు. ఈ విధంగా మనము సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే క్యాబేజీ పంటను చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు, ఈ లద్దె పురుగుల నుంచి కాపాడుకొని మంచి దిగుబడిని తీసుకోవచ్చు.
రైతు నేస్తం, రైతు నేస్తం. కూరలో కారం ఎక్కువైంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఎంత అవసరమో అంతే వేయాలని? నా వల్లైతే ఇలా అప్పుడప్పుడు అవుతుంది, కానీ మీరైతే పొలంలో మీకు తోచిన క్రిమి సంహారకాలని వాడేస్తారు. మరి దాని సంగతో? ఉన్నమాటేగా అంటోంది కోడలు. చూడు, పొలంలో ఎంత అవసరమో అంతే మందు వెయ్యి. గుర్తుంచుకోండి, క్రిమి సంహారకాలు విషపూరితాలు. డబ్బా పైన రాసిన సూచనల ప్రకారమే మందు వేయాలి. ముందు ఫెరమోన్ ట్రాప్, లైట్ ట్రాప్, మిత్ర కీటకాలు, జైవిక క్రిమి సంహారకాలు వంటివి ఉపయోగించాలి. అవసరమైతేనే రసాయనిక క్రిమి సంహారకాలు ఉపయోగించాలి. మందు చల్లడం పొద్దున కాని సాయంత్రం కాని చేతి తొడుగులు, మాస్క్, ఇంకా పొడుగు చేతుల చొక్కా వేసుకుని చేయాలి. గాలి వీచే దిశలో చల్లుతూ వెనక్కి నడవాలి. మందు డబ్బాలు, చల్లే యంత్రాలు సురక్షితమైన చోట ఉంచాలి. ఇప్పుడేనా అర్థమైందా? అర్థమైంది భార్యామణి. ఇక చెయ్యను ఇలాంటి పిచ్చి పని. తాగించిందా నీకు 3 చెరువుల నీళ్లు? రైతు నేస్తం, రైతు నేస్తం. రైతులు ప్రాచీన పద్ధతుల్లో బోర్లు వేయటం, నీరు పడకపోవటం వల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రీయ పద్ధతుల ద్వారా బోర్లను వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఆ పద్ధతుల వివరాలు మీకోసం. భూగర్భంలో భూ పొరలలో నిక్షిప్తమై ఉన్న నీటిని భూగర్భ జలం అంటారు. భూగర్భ జలం అన్ని ప్రదేశాల్లో లభించదు. వర్షపాతం, వివిధ రూపాల్లో లభించిన నీరు భూమి లోపలికి ఇంకి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో మాత్రమే నిల్వ ఉంచబడతాయి. ఉపరితలం లభించని ప్రదేశాల్లో సరైన వర్షపాతం నమోదు కాని సమయంలో ప్రజలు తమ అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధారపడడం వలన వీటిపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. అందుకొరకు రైతులు నీటి సంరక్షణ పద్ధతులు చేపట్టాలి. పూర్వం రైతులు ప్రాచీన పద్ధతుల్లో బోర్లు వేసేవారు. దీనివలన బోరు పడనప్పుడు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం వివిధ శాస్త్రీయ పద్ధతుల ద్వారా బోరుబావులను వేసుకోవడం జరుగుతుంది. ఈ కఠిన శిలల్లో భూగర్భ జలాలు వెలికి తీయడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అందుకంటగా ఈ భూమి లోపల భూమి మొత్తము రాక్ బేస్మెంట్ ఆవరించి ఉంటుంది. ఆ బేస్మెంట్ పైన మృదు శిలలు, శిథిలమైన శిలలు ఆవరించి ఉంటాయి. శిథిలమైన శిలల్లోనే మనకు నీరు లభించును. ఈ నీటిని మనం వెలికి తీయాలంటే బోరు బావులను నిర్మించవలేను. ఈ బోరు బావులను నిర్మించడానికి శాస్త్రీయమైన పద్ధతులలో భూభౌతిక శాస్త్రం ముఖ్యమైనది. దానిలో విద్యుత్ నిరోధక పద్ధతి, ఎలక్ట్రికల్ రెసిస్టివ్ మెథడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ పద్ధతి ద్వారా భూమి లోపల మొరము, రాళ్ల పగుళ్ళు ఎంత లోతునున్నాయో అన్వేషించి వాటి ద్వారా మనం నీరు లభించే స్థలంలో నిర్ణయించగలుగుతాము. ఉదాహరణకు మనకు రంగారెడ్డి జిల్లాలో ఈ పరిగి ప్రాంతంలో మరియు వికారాబాద్లో డెక్కన్ ట్రాక్ట్స్ లో మనకు చాలా లోతు వరకు కూడా నీరు లభించదు. ఈ శాస్త్ర పద్ధతి వాడకానికి ఎలక్ట్రికల్ మెథడ్నే వాడదాం అనుకున్నాము. ఆ ఎలక్ట్రికల్ మెథడ్లో భూమి లోపలికి విద్యుత్తును ప్రవహింపజేసి రెసిస్టివిటీని మెజర్ చేసి ఖచ్చితమైన నిర్ణయాన్ని చేయగలుగుతాం. సో ఆ పరిస్థితిలో మనకు ఈ నీటి భూగర్భ జల పరిస్థితుల్లో నీటి మట్టాలు, భూమి ఉపరితల యొక్క స్వభావము మరియు ఉపరితల స్వభావము మరియు అక్కడకున్న ఇంకా ఇతర పరిస్థితులని బట్టి బోరు స్థలం నిర్ణయం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల విద్యుత్తుని భూమి లోపలికి ప్రసారం చేసి అక్కడున్న లోపల ఉన్న మట్టి యొక్క వివరాలను మనం సేకరించగలుగుతున్నాము. అందువలన ఈ శాస్త్ర పద్ధతి ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. ఈ శాస్త్ర పద్ధతుల్లో కూడా మనకు 80 నుంచి 90 వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. మిగతా 10% ఫెయిల్యూర్స్ ఉండే అవకాశం ఉంటుంది. బోరు బావుల స్థల నిర్ణయానికి ముఖ్యంగా భూగర్భ జల పరిస్థితులు మరియు భూభౌతిక శాస్త్ర పరిస్థితులతోనే నిర్ణయం జరుగుతుంది. ఈ భూభౌతిక పద్ధతి వలన భూమి లోపల పొరలను ఖచ్చితంగా నిర్ణయించి తద్వారా మొరము, పగుళ్ళు లేకపోతే బండరాయి ఏ లోతున వస్తుంది,
ఎంత నీరు ఈ బోరు ఇవ్వగలుగుతుంది, అలాంటి నిర్ణయాలు ఈ పద్ధతి ద్వారా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551 పై సంప్రదించండి. వ్యవసాయంలో అధిక దిగుబడులే ధ్యేయంగా విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు ఖర్చు అధికమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా వానపాములతో వర్మీ కంపోస్ట్ ను తయారు చేసుకుని వాడుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. ఈ మధ్య కాలంలో అధిక దిగుబడిని సాధించాలనే ఉద్దేశంతో రైతాంగం రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడుతూ సేంద్రియ ఎరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివలన నేలకు జీవం అందించి రైతుకు మిత్రునిగా ఉపయోగపడే అల్పజీవులైన వానపాములు, పంటకు పరోక్షంగా మేలు చేసే పలు సూక్ష్మజీవులు నశిస్తాయి. కోల్పోయిన పోషకాలను తిరిగి సమకూర్చుకుని గుల్లబారినట్లుండే సహజ లక్షణాన్ని కోల్పోయి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తగ్గి భూమి నిస్సారమవుతుంది. సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి నిలపాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల ఖర్చు తగ్గడమే కాక భూసారం పెరిగి దిగుబడులు అధికమవుతాయి. సేంద్రియ ఎరువులలో వర్మి కంపోస్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించడం ద్వారా తయారు చేసే కంపోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు. బొరియలు చేయని పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగించి రైతులు తమ పొలంలోనే అతి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టు తయారు చేసుకోవచ్చు. వానపాములు ఎండను తట్టుకోలేవు కాబట్టి వాటి రక్షణ కొరకు పందిరి వేయడం వల్ల తగిన నీడను కల్పించాలి. ఆ పందిరిలో భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మి కంపోస్టు బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వ్యర్థ పదార్థాలను వెయ్యాలి. వ్యర్థ పదార్థాలపైన 5 నుండి 10 సెంటీమీటర్ల మందం వరకు పశువుల పేడను వెయ్యాలి. పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా 1 వారం వరకు నీరు చల్లుతూ ఉండాలి. వారం తరువాత వానపాములు వదలాలి. వానపాములు వదిలేటప్పుడు బెడ్లను కదిలించి వదలాలి. వానపాములు ఆహారాన్ని, తేమను వెతుక్కుంటూ లోపలికి వెళతాయి. ఇవి రోజూ తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. బెడ్ పైన పాత గోనె సంచులను పరచాలి. ఇలా చేయడం వలన తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములు వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన వ్యర్థ పదార్థాలు 2 నుండి 3 నెలల్లో వర్మి కంపోస్టుగా తయారవుతాయి. ఈ విధంగా రైతులు పంటల వ్యర్థాలను, పశువుల కొట్టం వ్యర్థాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో విలువైన వర్మి కంపోస్టును తయారు చేసుకుని తమ పంటకు వాడి తమ పంట భూమి సారాన్ని పెంచుకోవచ్చు. రైతు నేస్తంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు మీకోసం. రబీకి అనువైన పెసర, మినుము రకాల సాగు, రబీ కంది సాగులో మెళకువలు, గ్లాడియోలస్ సాగులో మేలైన యాజమాన్య పద్దతులు, పాడి పశువుల యాజమాన్యంలో మెళకువలు మొదలగు అంశాలు ఉంటాయి.
ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయాల్సిన మా చిరునామా రైతు నేస్తం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామాంతపూర్ హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం.